యెహోషాపాతు యూదులకు రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు ఉన్నప్పుడు 3 గుంపుల వారు యెహోషాపాతు మీదకి యుద్ధంకి వచ్చిందంట. వాళ్ళు ఎవరెవరు? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు. 3 గుంపుల వారు వచ్చి హఠాత్తుగా మీద పడుతున్నప్పుడు యెహోషాపాతుకి ఏం చేయాలో అర్థం కాలేదండి. ఈరోజు సమస్యలు హఠాత్తుగా నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? సమస్య నీ మీదకి హఠాత్తుగా పడినప్పుడు ఎలాంటి తీర్మానంలో చేసుకుంటావు? Sometimes people will take wrong decisions. Sometimes the people will go astray from the Lord. Sometimes people will take a wrong decisions. తప్పుడు తీర్మానాలు చేసుకొని జీవితంలో పడిన శ్రమ కంటే ఇంకా అత్యధికమైన శ్రమలు అనుభవించే ఒక క్రైస్తవులు లేరంట. యెహోషాపాతు ఏం చేసిండు? ఉపవాస దినాన్ని చాటించిండు. ప్రియులారా, ఆయన చేసిన ప్రార్థన గొప్పది. కష్టకాలంలో ప్రభు పైన ఆధారపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సంగమా, ఈ రాత్రికాల సమయంలో నీ కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమల పాలున్నప్పుడు, జీవితంలో రోగాలతో అలమటిస్తున్నప్పుడు, కుటుంబంలో బాధలతో నింపబడుతున్నప్పుడు, నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఎవరి పట్ల నువ్వు ఆధారపడుతున్నావు? నీ కష్టకాలంలో ఎవరిని నమ్మకం పెట్టుకుంటున్నావు? ఎవరిపై నీ జీవితాన్ని అమర్చుకుంటున్నావు? ఈరోజు డబ్బు ఉంటే అన్ని కాదండి. చాలా మంది అంటారు, మా దగ్గర డబ్బు ఉంది, మాకేం తక్కువ, మా దగ్గర డబ్బు ఉంది, మేము అన్ని చేయగలము అని ఆలోచన చేస్తారు. అయితే ప్రియులారా, దేవుడే ప్రతి ఒక్క స్థితికి, ప్రతి కష్టానికి మార్గము అనేక సత్యాన్ని గుర్తిరగలేకపోతున్నారు. వాట్ మనీ క్యాన్ డూ? డబ్బు ఏం చేయగలదు? డబ్బుతో నువ్వు, భక్తులు అంటారు, డబ్బుతో నువ్వు మహారాజా కార్డు కొనుక్కుంటావు. డబ్బుతో నువ్వు నిద్ర కొనగలవా? చెప్పమ్మా తల్లి. డబ్బుతో నువ్వు మెడిసిన్ కొనుక్కుంటావు, షుగర్, బీపీలు కదా. డబ్బుతో నువ్వు మెడిసిన్ కొంటావు. డబ్బుతో ఆరోగ్యాన్ని కొనగలవా? చెప్పండి ఉన్నోళ్ళు. ధరమామిడి పులులన్నీ సొంగపోయినట్టుండే, టైర్డ్ అయిపోయినాయి పులులన్నీ. హల్లెలూయా. అమ్మగారు పిలుస్తుంది, ధరమామిడి పులులు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి వెళ్ళా? అడవికి వెళ్ళి. ప్రైజ్ అలా. డబ్బుతో నువ్వు మెడిసిన్ కొంటావు. డబ్బుతో నువ్వు ఆరోగ్యాన్ని కొనగలవా? డబ్బుతో నువ్వు గడియారాన్ని కొంటావు. డబ్బుతో సమయాన్ని కొనగలవా? హల్లెలూయా. ప్రియులారా, డబ్బుతో నువ్వు బైబిల్ కొంటావు. నా బైబిల్ 1200 రూపాయలు. ఈ బైబిల్ 1200 పెట్టి నేను బైబిల్ కొన్నా. డబ్బుతో నువ్వు బైబిల్ కొనగలవు. అందరు కొంటారండి బైబిల్. తాగుబోతుడు కొంటాడు, మంచోడు కొంటాడు, అందరు కొంటారు. బైబిల్ పట్టుకున్నాడు అందరూ దేవుని శిష్యులా? ఎవని అందు నా వాక్యము నిలిచిండునో వాడే నిజమైన శిష్యుడు. డబ్బుతో నువ్వు బైబిల్ కొనగలవు తల్లి. డబ్బుతో రక్షణ కొనగలవా? డబ్బుతో పుస్తకాలు కొనగలవు. డబ్బుతో జ్ఞానం కొనగలవా? లేదు. ఈరోజు కొందరికి డబ్బు ఉంటే మిడిసి పడిపోతుంటారు, నాకన్నా గొప్పోళ్ళు లేడంటారు. పాత రోజులు మరిచిపోతారండి. ప్రియ దేవుని బిడ్డ, కష్టకాలం ఉన్నప్పుడు ఏంటి నీ జీవితం? ఏంటి నీ బ్రతుకు? ప్రతి ఆదివారం సంఘములో కనపడుతావు, కానీ నిజముగా నీ కష్టములో దేవుని పైన ఆధారపడుతున్నావా? దేవుని పైన నమ్మకం పెట్టుకున్న బిడ్డగా ఉంటున్నావా? యెహోషాపాతు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నా చూడాలి. 12వ వచనం అంటాడు, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా. ఒకరోజు ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరండి? హలో ధర్మామిడి, ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు ఉన్నప్పుడు ఒకడు తనను తాను 40 రోజులు కనపరుచుకుంటున్నాడంట. వాని పేరేంటి? గొల్యాతు. వెరీ గుడ్. తనను తాను కనపరుచుకుంటున్నాడు 40 రోజులు.
రాజు దాక్కున్నాడండి. 40 రోజులు తాను కనపరుచుకుంటున్నాడంట గొల్యాతు. ఒక్కడు ధైర్యంగా ముందుకు రావడంలా. కానీ ఒక వ్యక్తి వస్తున్నాడు. యవనస్తుడు కాదు, వృద్ధుడు కాదు, బాలుడు. ఏ బాలుడు? దావీదు. ప్రియులారా ఏమంటాడు? రే గొల్యాతు, నీవైతే అస్త్రశస్త్రములతో వచ్చున్నావురా, నేనైతే నా దేవుడైనా గట్టిగా నా దేవుడైనా యెహోవా నామమున వచ్చుచున్నాను అన్నాడు. దేవుడు అంటాడు, యుద్ధము నీది కాదు, యుద్ధము నాది. ఈరోజు నీ బలంతో నువ్వు పోట్లాడితే నువ్వు గెలుతావమ్మా. నీ బలంతో నువ్వు పోరాడితే నువ్వు గెలవలేవు. దేవుడు నీతో ఉండాలి, ఆయన సన్నిధి నీతో ఉండాలి. దావీదుకు దేవుడు తోడుగున్నాడు కాబట్టి గొల్యాతును హతమార్చిండండి. ఇక్కడ యెహోషాపాతు కూడా ప్రార్థన చేశాడు, దేవా యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదయ్యా, మాకు శక్తి లేదు. When you make yourself weak, His power and His strength will accomplish in you. ఎప్పుడైతే నిన్ను నువ్వు బలహీనపరుచుకుంటావో, దేవుని యొక్క వాక్యం ఏమిటది? నీ బలహీనతలు యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. పౌలు భక్తులు ఒక మాట అంటాడండి, 4:13 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఏంటది? నన్ను బలపరచువాని యందు చెప్పు, నన్ను బలపరచువాని యందు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తులు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈరోజు మీరు కాస్త టైం తీసుకున్నా, హల్లెలూయా, ఆమేన్. నువ్వు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటావా? లేదుగా, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మీకు లైట్స్ ఉన్నాయి కదా, ఇంత ఫోకస్ ఇస్తుంది. దీన్ని కనిపెట్టింది ఎవరండి? తెలుసామన్నా? మా వాడు అంటారేమో అక్కడ కూర్చున్నాడు. వెరీ గుడ్. థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క చరిత్ర తెలుసా మీకు? రైటా? థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి గారు థామస్ ఆల్వా ఎడిసన్ కి ఏ మాట చెప్పేది తెలుసా? ప్రతిరోజు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు థామస్ ఆల్వా ఎడిసన్ కు తన తల్లి గారు ఈ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 చెప్పేదంట. I tell you one thing, the life and death is in the power of tongue. జీవ మరణాలు నీ నాలుక వశంలో ఉన్నాయి. నువ్వు పలికింది దేవుడు చేస్తాడు, నువ్వు పలికింది దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు. నువ్వు పలికింది నీ జీవితంలో జరగద్దు. ఆల్వేస్ డోంట్ ప్రొనౌన్స్ నెగటివిటీ. చాలా మందిని వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తుంటారు ఈ విధంగా, నా బతికింతే, నా జీవితం ఇంతే, నా బతుకు మారదు. నన్ను హనే, మా కన్నడలో ఒక మాట అంటారు, నన్ను హనే బారా ಚೆನ್ನಾಗಿಲ್ రే అంటారు. అర్థమైందా మీకు? నా తలరాత బాగలేదయ్యా అంటారు మా కన్నడలో. నన్ను హనే బారా ಚೆನ್ನಾಗಿల్ రే. ప్రియులారా, నీ తలరాత బాగలేదంటే నీ తలరాతను తిరిగి రాసేవాడు నా దేవుడు. గట్టిగా ఆమేనను, ఆమేనను. నీ తలరాత ఉందేమో, కానీ నా దేవుని దగ్గర ఎరైజర్ ఉంది. ఎరైజర్ అంటే ఏంటిది? రబ్బరు. ನೀ ಹಣೆ ಬರ ಹೇಳಿ, ನನ್ನ ಹಣೆ ಬರ ಚೆನ್ನಾಗಿದೆಯಾ చెప్పు. నన్న కన్నడ నేర్చుకోండి, నెక్స్ట్ నేను వస్తాను రాను. చెప్పు, నన్న హనే బర బరియోవను దేవుడు. అర్థం ఏంటిది? నా తలరాత రాసేవాడు దేవుడు. ప్రియులరా, అంటేమేమో నా తలరాతనే బాగలేదు బ్రదర్ అంటేమేమో, నీ తలరాత ఆ విధంగా రాస్తే కష్టాలు ఉన్నాయేమో, కానీ నా దేవుని దగ్గర మంచి ఎరైజర్ రబ్బర్ ఉంది, దాన్ని కొట్టేసి మళ్ళీ తిరగ రాస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం దేవుని పైన ఆధారపడిదిగా ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ కు తన తల్లి చెప్పేది ఒకటే, నన్ను బలపరచువాని అందు నేను
పడుతూ ఉంటదంట. ఈరోజు కానీ ఈ కుటుంబంలో నీ జీవితం మారిపోవును గాక. నీ కుటుంబ పరిస్థితి మారును గాక. నీ జీవిత శైలి మారును గాక. సంఘ జీవితంలో నీ విశ్వాసత మారును గాక. ఉన్నతంగా నీ జీవితం ఎత్తబడును గాక. నీ కుటుంబం అంచెలంచెలుగా దీవించబడును గాక. కొరతలేని బ్రతుకును గాక. నిరంతరమైన దేవుని కాపుదలలో నీవు నీ కుటుంబం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, I can do all things who strengthens me. I can do all things through Christ who strengthens me. దావీదు అంటాడు, నువ్వు శస్త్రాలతో వస్తున్నావు రా బాబు, ఆయుధాలతో వస్తున్నావు, నేనైతే నా దేవుడిని యెహోవా నామములో నేను వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. If God for us, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మన వైరి ఎవరు? నీ పక్కన వెయ్యి, నీ కుడి పక్కన ఎంత? 10,000 మంది కూలొచ్చు, అపాయం నీ దగ్గరికి రాదు. అపాయం నీ దగ్గరికి రాదు. బికాస్ వీఆర్ సర్వింగ్ ద గాడ్ ఆఫ్ లివింగ్. వీఆర్ సర్వింగ్, మనం సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు. మనం సేవించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? సవాలు చేసిందండి. సవాలు. ఒకరోజు ఒక వ్యక్తి రీసెర్చ్ చేస్తున్నాడంట. 5 నిమిషాలు చెప్పి ముగించేసేస్తా, ఓకేనా? హల్లెలూయా. 5 నిమిషాలు అన్నలు చేయొద్దండి. ఒకరోజు ఒక వ్యక్తి రీసెర్చ్ చేస్తున్నాడంట. లోకంలో బలమైంది ఏంటా అని రీసెర్చ్ చేస్తుంటే ఆడు పోయి, ప్రియులారా, లోకంలో బలమైంది ఏంటరా బాబు అని చూస్తే ఇనుము దగ్గరికి వెళ్ళిండంట. ఇనుము దగ్గరికి వెళ్ళి ఇనుమును చూసి, ఇనుమా నువ్వెంత బలమైన దానివే, ఎంత బలమైన దానివి నువ్వు. బిల్డింగ్లు నిలబడాలంటే, ఆనకట్టలు నిలబడాలంటే, రోడ్లు నిలబడాలంటే, అవి నిలబడాలి, ఇవి నిలబడాలంటే నువ్వే కదా ఇనుమ, ఇంత బలమైన దానివే నువ్వు అంటే ఇనుమన్నదంట, నేనేడ బలమైన దాన్ని? ఆ అగ్ని ఉంది చూడు, అది చాలా బలమైంది, నన్ను కాల్చేస్తుంది, నన్ను కరగదీస్తుంది అన్నట్టు. అగ్ని దగ్గరికి వెళ్ళినట్ట, అగ్ని నువ్వు బలమైన దానివే, నిజంగా గట్టిదాన్నైనా ఇనుమునే కాల్చేసినావు, నువ్వు చాలా బలమైన దాన్ని అంటే ఇనుము. అగ్ని అన్నదంట, నేనేడ బలమైన దాన్ని? ఆ నీళ్లు ఉండే చూడు, నన్ను ఆర్పేస్తున్నాయి. ఎంత పెద్ద లావా కరిగినా కానీ, వాల్కనో కరిగినా కానీ, సముద్రంలోకి వచ్చేసిన తర్వాత సముద్రపు నీళ్ళు ఏం చేస్తుంది? లావను కూల్ చేసేస్తాయి. నీళ్లు బలమైంది అనుకోని, రైట్ రా, కరెక్ట్ కదరా, ఇనుమును అగ్ని కాలుస్తుంది, అగ్నిని నీళ్లు ఆర్పేస్తాయి, బ్యూటిఫుల్ అని నీళ్ళ దగ్గరికి వెళ్ళి, నీళ్ళ నువ్వు ఎంత బలమైందానివే అన్నాడు. నీళ్ళు అన్నదంట, నేనేడ బలమైన దాన్ని? ఆ సూర్యుడు చూడు, వాడు ఎండబడతాడు, నన్ను ఆవిరి చేసేస్తుండు, ఎండిపోచేస్తుండు, వాడు బలమైనోడు అని అంట. అంటే కరెక్ట్ కదా? సూర్యుని దగ్గరికి వెళ్ళి, సూర్యుడా నువ్వు బలమైనోనిరా అంటే, నేనే అలా బలమైన, ఆ మేఘాలు ఉండే చూడు నన్ను ఆపేస్తున్నాయి అన్నట్టు. కరెక్ట్ కదా? మేఘమా నువ్వెంత బలమైన దానివే అన్నాడట. మేఘం దగ్గరికి వెళ్ళి, బలమైన మేఘం, నేనేడ బలమైన దాన్ని? ఈ గాలింది చూడు, నన్ను కొట్టకపోతుంది అని. గాలి నువ్వెంత బలమైన దానివే, నువ్వు మేఘంను కొట్టుకుపోతున్నావు అంటే, నేనేడ బలమైన దాన్ని? ఆ కొండలు ఉండే చూడు, ఆ కొండలను అడ్డుకుంటున్నాయి, ఆపేస్తున్నాయి. అవునే, ఓ కొండ, ఓ బండ, నువ్వు బలమైన దాని అంటే, ఆ బండ అన్నదంట కొండ, నేనేడ బలమైన దాన్ని? ఆ ముదనష్టపోడు మనిషిని చూడు, నన్ను ప్రొక్లైన్లు పెట్టి బాంబులు పెట్టేసి నన్ను పేల్చేస్తుంది అన్నాడు. ప్రియులారా, మనిషి దగ్గర, అవును కదా, మనిషి నువ్వు బలమైన అంటే, నేనేడ బలమైనోన్ని? ఆ మరణము ఉంది కదా, నేను ఎంత బతకాలని ఆశపడుతున్నా కానీ నేను చనిపోతుండా, మరణమే గొప్పది. ప్రియులారా, కరెక్ట్ కదా? ఎంత బతికినా కానీ మనిషి ఖచ్చితంగా చచ్చడండి. అప్పుడు మరణం దగ్గరికి, మరణమా
నువ్వెంత బలమైన దాన్ని అంటే నేను ఆడ బలమైన దాన్ని. అందరిలాగా యేసును గాని బుడిచిపెట్టాలనుకున్నా నా నడుములు ఎరగదండి ఆయన అన్నాడు. హల్లెలూయా, అవునా కదా? మరణమైన బంధించలేకపోయింది. మరణముకు సవాల్ వేసిన వాడు ఎవరైనా చరిత్రలో ఉన్నారా చెప్పండి? ఎవరైనా ఉన్నారా మరణాన్ని జయించిన వాళ్ళు, మరణం ముళ్ళు తీర్చిన వాళ్ళు? మరణముకు సవాల్ వేసిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ దేవుడు నీతో ఉన్నాడు. నీకే ఆపత్తు రాదు. ఆ సత్యాన్ని గుర్తెరిగి యెహోషాపాతు ఏమంటాడు? యుద్ధం చేసేదానికి మాకు శక్తి చాలదయ్యా, నువ్వే మాకు కావాలి, నువ్వే మాకు కావాలి, నువ్వు మాకు కావాలి. రెండోదంటాడు, ఏమి చేసాక మాకు తోచదు. యెహోషాపాతు ప్రార్థన, ఇది చాలా లెందీ సబ్జెక్ట్. నేను మీతో మాట్లాడాలంటే చాలా లెందీగా మాట్లాడాలా, చాలా పెద్దగా మాట్లాడాలా, కానీ టైం ఎక్కువగా లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నా. ఏమి చేయాలో మాకు తోచడం లేదు. కొన్ని మార్లు సమస్యలు మన మీద పడినప్పుడు ఏ ఆలోచన చేసుకోవాలో, ఏ తీర్మానం చేసుకోవాలో మనకు అర్థం కాదండి. సమస్యలు చెలరేగుతూ పడుతున్నప్పుడు డిసిజన్ చేసుకునే దానికి చాలా కష్టం. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ప్రభుని యేసుపై నువ్వు ఆధారపడు, ఒక మంచి తీర్మానం తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది, ఒక మంచి తీర్మానం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. రెండోదంటాడు, ఏమి చేయుటకు ఏమి చేయాలో మాకు తోచదయ్యా అంటాడు. తర్వాత మూడవది యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు, దేవా ఏమంట, నీవే మా దిక్కు. ఈరోజు క్రైస్తవులకు ఎవరు లేరు అనుకుంటారేమో. ఆమె మనతో ఉన్నవాడు ఎవరు తెలుసా? ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమెనని చెప్పు. సచ్చినల్లో కూర్చున్నాం, గట్టిగా చెప్పు. హల్లెలూయా చెప్పు. ఈ లోకంలో ఉన్నవాని కంటే, అరే గట్టిగా పలుకురవై చెప్పు. ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం అంటది, నీవే మా దిక్కు అన్నాడు. ఈరోజు ఆయన మనకు ఆధారంగా మారును గాక. ఆమేన్. ఆయన మనకు ఆధారంగా మారును గాక. ఆ ప్రభు మనతో ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రాలు. ప్రియులారా, ఉన్న చోట మనం లేచి నిలబడుకుందాం, త్వరగా ఉన్న చోట నిలబడుకుందాం, లేచి నిలబడుకుందాం.